ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని అనుదినము వాక్యంలో ఎదుగుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకి గుర్తు చేస్తున్న దీవెన నిర్గమకాండము 23వ అధ్యాయం 25వ వచనము. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. ఈ వాక్యం దేవుని శక్తిని, కరుణను మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన తన ప్రజలను కేవలం ఆశీర్వదించే దేవుడు మాత్రమే కాదు, కానీ వారిని రక్షించి మరియు స్వస్థపరిచే దేవుడు కూడా. మనం దేవుని ప్రేమించి ఆయన సేవించినప్పుడు ఆయన మన జీవితం మీద తన కాపుదలను ఉంచుతాడు. ఎటువంటి రోగము, బలహీనత, భయం ఏదైనా సరే మన జీవితంలో చోటు చేసుకున్న దేవుని సన్నిధిలో వాటికి స్థానం లేదు. ఆయన వాగ్దానం కూడా నేడు జీవంగా పనిచేస్తుంది. విశ్వాసంతో ఆయన ఆశ్రయించిన వారికి ఆయన స్వస్థత అనుగ్రహించబడుతుంది. ఆయన మనల్ని బలపరుస్తాడు, నూతన ఆశను కలిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాల్లో మీ వాగ్దానాలను నెరవేర్చే దేవుడైనందుకు నీకు స్తోత్రములు. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను అని చెప్పిన మాటను మేము విశ్వసిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ సమయంలో రోగము, బాధ, బలహీనతల్లో బాధపడుతున్న వారినందరినీ నీ శక్తివంతమైన హస్తంతో తాకండి. సంపూర్ణ స్వస్థతను, శాంతిని, బలాన్ని అనుగ్రహించండి. మా విశ్వాసాన్ని బలపరిచి నిన్నే ఆధారంగా చేసుకుని జీవించేటట్లు మాకు సహాయం చేయండి. మా ప్రభు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు మీరు వాట్సాప్ చేయొచ్చు. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను.